నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. గాలిముట్టి నాగేశ్వరరావు ఇతను పారిశుధ్య కార్మికుడు. ఇతనికి ఈరోజు ఉత్తమ పారిశుధ్య కార్మికుడుగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అణగారిన వర్గాలకు ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం ఇతని విజిల్తోనే పొదిలిలోని ఒక ప్రాంతం నిద్రలేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన ఇంటిలోని చెత్తను తీసుకువెళ్లి మన పరిసరాలను శుభ్రంగా ఉంచే నగేష్కు ఈ అవార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా అనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద స్వచ్ఛ గ్రామ పంచాయతీలలో వివిధ రకాల శాఖలకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కొందరిని ఎంపిక చేసి రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో అవార్డులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. అందులో భాగంగా పొదిలి నగర పంచాయతీలోని పారిశుధ్య కార్మికుడైన గాలిముట్టి నాగేశ్వరరావుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకునే గొప్ప అవకాశం దక్కింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ చేతుల మీదుగా స్వచ్ఛ వారియర్ అవార్డు స్వీకరించారు నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు, మేనేజర్ షేక్ షావలి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ కూర్చోవలసిందిగా కలెక్టర్ గారి సూచనతో మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా ఆఫీసర్స్ అందరూ లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారు మరొక 10 నిమిషాల ప్రోగ్రామ్